శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రద్ధ తీసుకుని ఉండుంటే ఆ పాఠశాలలో సమస్య ఉండేది కాదని డిఈఓ తిరుమల చైతన్య అన్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా ఉపాధ్యాయులకు విద్యార్థుల రక్షణే ప్రధానమని చెప్పారు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అదే తరగతికి చెందిన ఓ విద్యార్థి అసభ్యకరంగా వ్యవహరించిన తీరు ఎస్పీ దృష్టికి వెళ్లడంతో డిఈఓ ఆ స్కూల్ను సందర్శించి విచారణ చేపట్టారు. అమ్మాయి అబ్బాయి ఇళ్లకు వెళ్లి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. నివేదిక కలెక్టర్కి అందజేస్తానని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని డిఈఓ తిరుమల చైతన్య భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా కమిషనర్ గారి సూచనల మేరకు విద్యార్థుల్ని కౌన్సిల్ చేయండి అని ఒక పెద్ద మాట, మంచి మాట చెప్పారు. ఇది విచారణ కాదు, కౌన్సిల్ చేయండి. ఎందుకంటే వాళ్ళు పిల్లలు, ఆ పిల్లల మధ్య వచ్చిన చిన్న దీనివల్ల ఇంతవరకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందుకంటే ముందుగా చెప్పాలి ఏంటంటే, నిజంగా ఆడపిల్ల, ఆ తండ్రి వాళ్ళకి ముందుగా మేము నమస్కారం చేయాలి. వాళ్ళు ఏమంటున్నారంటే, పిల్లలకి ఏ మాట కూడా రానివ్వద్దండి పిల్లలకి అని అతను అన్నాడు. ఆ అమ్మాయి తాలూకా తండ్రి కూడా అదే మాట చెప్పడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అతను ఫోన్ చేసిన వెంటనే మొట్టమొదటి చెప్పిన మాట, క్షమించండి అని నేను చెప్పాను. ఏదైనా మీకు పొరపాటు జరిగి ఉంటే మా విద్యాశాఖను క్షమించండి అని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మేము వెళ్ళాము, వారితో మాట్లాడాం, ఈ సమక్షంలోనే మాట్లాడడం జరిగింది. అంతా అయితే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే, సమస్య అనేది చిన్నది, దాన్ని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఒక రకంగా మాకు ఒక మంచి హెచ్చరిక కూడా ఇచ్చినట్టు అయింది. పిల్లల్లో ఒక రకమైన విపరీత ప్రవర్తనలు అనేవి నెమ్మదిగా వస్తూ ఉన్నాయి. ఆ ప్రవర్తనల్ని ముఖ్యంగా ఆడపిల్లలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది, అలాగనే ప్రధానోపాధ్యాయులు కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే అది ఆ రోజే దీన్ని సమస్య పరిష్కారం అయిపోయి ఉండేది. ఆయన పని ఒత్తిడి వల్ల అని అంటూ ఉన్నారు. ఆ పని ఒత్తిడి, ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా మనం ఉండేది పిల్లల కోసం మనం ఉన్నాం. మిగతా పనులన్నీ కూడా ఆయన రకరకాలైన పనులు చెప్పారు మాకు. దాన్ని ఆ రోజు మా పరీక్షలు ఉన్నాయండి, సిబిఎస్ఈ పరీక్షలు బిజీలో నేను ఉండిపోయానని చెప్తున్నారు. నిజమే, సిబిఎస్ఈ పరీక్షలు చాలా ఇంపార్టెంటే, కానీ పిల్లలకు జరుగుతున్న ఏదైనా చిన్న ఇబ్బందిని మనం తొలగించాల్సిన దానికి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది ఉంది. ఆ ప్రయారిటీ కొద్దిగా కానీ ఇచ్చి ఉంటే అసలు ఇంతవరకు రాదు. దాని మీద కూడా కలెక్టర్ గారికి మేము నివేదిక అందిస్తున్నాం. సార్ కూడా చాలా పర్టికులర్గా ఉన్నారు. ముఖ్యంగా పిల్లల సంక్షేమం, పాఠశాల వసతుల విషయంలోకి వచ్చినప్పటికీ ఏ రకమైన రాజీ పడకూడదు. మొన్ననే సార్ టెక్కలి వెళ్ళారు. ఆ టెక్కలు వెళ్ళేటప్పుడు ఆయన అక్కడున్న కాస్త ఇబ్బంది జరుగుతోంది అని వెంటనే నాకు నేరుగా ఫోన్ చేసి వాటినన్నింటినీ తొలగించకపోతే బాగుండదని చెప్పారు. ఇప్పుడే దాని గురించి కూడా నేను వస్తున్నప్పుడే టెక్కల్లో కూడా ఆగి, మొత్తం మొన్న వర్షం పడడం వల్ల జరగలేదు, ఈరోజు దగ్గర కూర్చొని ఆ ఎక్స్కలేటర్ని కూడా తీసుకొచ్చి ఆ ట్రాక్టర్ ద్వారా కూడా దాన్ని ఇప్పుడే తయారైపోయింది. మరొక గంటలో దాని తాలూకా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వబోతున్నాం. అలాగే ఈ రోజు కూడా జరిగిన దాని మీద కూడా సార్కి వెంటనే రిపోర్ట్ ఇస్తాం. సార్ తాలూకా ఆదేశాల మేరకు, సూచనల మేరకు తదుపరి చర్యలు కూడా దీని మీద ఉంటాయి. ఏం చేయాలనేది సార్ మాకు ఆదేశిస్తే దాని ప్రకారం మేము కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ విషయంలో చెప్పాలంటే మీ అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఉదయం నుంచి మాతోనే ఉన్నారు. ఎంత నిష్పక్షపాతంగా ఉంటుంది, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనే దాని గురించి కూడా మీరు చూశారు. ఏ విషయంలోనే ఎక్కడ కూడా రాజీ పడే పరిస్థితి